ఎస్, దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. సో ఈ ప్రత్యేకమైన సమయంలో కొన్ని విషయాలు మత్తయి సువార్త నుంచి ధ్యానం చేద్దాం. సో గడిచిన కాలం మనం 22 అధ్యాయాల వరకు కూడా గడిచిన కాలం పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు 23, 24 అధ్యాయాలు మనం ధ్యానించబోతున్నాం. సో దేవుడు అమూల్యమైన విషయాలు ఈ 2 అధ్యాయాల్లో కూడా మనతో ఈ యొక్క సమయంలో మాట్లాడబోతున్నారు. ఆమేన్. సో మనం ధ్యానం చేయబోయే ముందు ఈ యొక్క 2 అధ్యాయాల కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడే మనతో మాట్లాడి మనకి గైడ్ చేయనట్లుగా చిన్న ప్రార్థన. తలలు వంచి, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలయ, మహిమ ఘనతకారు కూడా మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ఈ రీతిగా మత్తయి సువార్త నుండి అనేకమైన విషయాలు మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలయ. ఈరోజు 23, 24 అధ్యాయాలు మేము ధ్యానం చేయబోతుండగా చక్కగా అర్థము చేసుకోగలిగిన, సమ్మతి కలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. దీవెనకరంగా ఈ యొక్క 2 అధ్యాయాలు మా జీవితంలో మార్చమని అడుగుతున్నాను. ఇంకా లోతైన విషయాలు మీ సన్నిధిలో నేర్చుకుంటూ ఇంకాస్త లోతులోకి వెళ్ళటానికి, ఆత్మీయంగాను భక్తిలోను మేము ఇంకా పరిపూర్ణమైన ఆ స్థాయిని పొందుకోవడానికి దేవా మీరే సహాయం దయచేసి మమ్మల్ని దీవెనకరంగా మార్చి మహిమ పొందమని, యేసుక్రీస్తు నామంలో దేవా నన్ను మీ శైలిలో మీ స్థాయిలో వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో బైబిల్ గ్రంథం ఓపెన్ చేశారా? రైట్. 23వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతూ ముందుకెళ్దాం. సో 23వ అధ్యాయం. అప్పుడు యేసు జనసమూహముతోనూ తన శిష్యులతో ఇలా అనెను. సో ఈ అధ్యాయం అంతా కూడా శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ వైఖరి, వాళ్ళ తీరు, శాస్త్రులు పరిసయ్యుల యొక్క విధానము, ఇలా ఉంటారు వాళ్ళు అలా ఉంటారని వాళ్ళ గురించి పూర్తిగా ఆయన మాట్లాడుతూ, అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు కూడా అక్కడ ఉంటారు. ఎందుకంటే యేసయ్య ఎక్కడ మినిస్ట్రీ చేస్తున్నా, ఎక్కడ ఒక మీటింగ్ పెడుతున్నా, ఎక్కడ కొన్ని అద్భుతాలు చేస్తున్నా వీళ్ళు వెంటనే వాలిపోతారు. ఎందుకయ్యా అనంటే ఏదో ఒకటి తప్పు తీసి ఆయన్ని మరి బహిరంగంగా ఆయన్ని తిట్టించాలనో, మరి తప్పుగా నిలబెట్టాలని ఇలాంటి ప్రయత్నాలు ఈ శాస్త్రులు, పరిసయ్యులు చేస్తూ వెళ్తున్నారు. ఆ క్రమంలోనే ఈ యొక్క 23వ అధ్యాయం స్టార్టింగ్లో కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కూడా వచ్చి ఉన్నారు. అయితే చదువుదాం 23వ అధ్యాయం 1వ వచనముతో. శిష్యులతో ఇలా అనెను, శాస్త్రులను పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. ఇక్కడ 2 నుంచి 2వ వచనం నుండి 4వ వచనం కనుక మనం చూస్తే ఇక్కడ శిష్యులతో చెప్తున్నాడు, తన శిష్యులతో ఏమని, మీరు పరిసయ్యులు, శాస్త్రులు ఏదైతే ధర్మశాస్త్రంలో మీకు బోధిస్తున్నారో, ఎందుకంటే అప్పటి కాలంలో మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉంది. అప్పట్లో బైబిల్ అంత రేర్గా ఉండేదన్నమాట. ఎవరి దగ్గర ఎక్కువ ఉండేదంటే పరిసయ్యులు, ఈ శాస్త్రులు, మత పెద్దలు, ఈ యాజకులు, వీళ్ళ దగ్గర మాత్రమే ఉండేది. సాధారణమైన వారు వచ్చి మామూలుగా విని వెళ్ళిపోతూ ఉండేవారు. సో ఇటువంటి క్రమంలో శిష్యులతో అంటున్నాడు, మీరు వాళ్ళు ఏదైతే బోధిస్తున్నారో ధర్మశాస్త్రం గురించి, శాస్త్రులు, పరిసయ్యులు ఏదైతే బోధిస్తున్నారో వినండి. ఎందుకంటే వాళ్ళు చాలా విషయాలు ఆ గ్రంథంలో తెలుసుకున్నారు. వినండి. కానీ ఏమంటున్నాడు? చక్కగా మీరు వినండి, అయితే వారు చెప్పుదురే కానీ చేయరు. ఇక్కడ చూడండి, వినండి, గైకొనండి, అయినను వారి క్రియల చొప్పున చేయకుండి. ధర్మశాస్త్రాన్ని ఎలా బోధిస్తున్నారో అది వినండి, దాన్ని చేయండి. కానీ వారి క్రియలు ఉంటాయి కదా, పర్సనల్గా, ఇంటర్నల్గా వారు ముందుకెళ్తున్నప్పుడు, సమాజంలో వెళ్తున్నప్పుడు వారి క్రియలు చాలా ఘోరంగా ఉంటాయి. కాబట్టి వారి క్రియలు మీరు అనుసరించొద్దు, కేవలం ధర్మశాస్త్రాన్ని మాత్రమే గైకొనండి. ఎందుకయ్యా వారి క్రియలు అనుసరించొద్దని ఇక్కడ వారితో చెప్తున్నారంటే వారు బోధిస్తారు కానీ
పాటించరు, కాబట్టి వాళ్ళ క్రియలు మీరు చెయ్యొద్దు అని అక్కడ శిష్యులతో మాట్లాడుతూ, మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలుతో వాటిని కదిలింపరు. పెద్ద భారాన్ని తీసుకొచ్చి అనేకుల మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళు వేలుతో కూడా అట్లా టచ్ చేశారా, వీడు ఇంత భారం మోసుకొస్తున్నాడు, వారు ఇంత శ్రమలో ఉన్నాడు, ఇంత కష్టంలో ఉన్నాడని ఆదుకోరు, ఆ యొక్క నెమ్మది కలిగిన మాట మాట్లాడరు అన్నట్టుగా ఇక్కడ శిష్యులకి ఆ విషయాన్ని ఆయన బోధిస్తున్నాడు. మనుషులు కనబడు నిమిత్తము తమ పనులు చేయుదురు, తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. ఎవరైనా మనుషులు చూస్తున్నారంటే అప్పుడు హెల్ప్ చేయడానికి చూస్తారు తప్ప ఎవరు మనుషులు లేనప్పుడు అసలు హెల్ప్ కాదు కదా, ఏ విధంగానూ సహాయము చేయరు అన్నట్టుగా ఇక్కడ ప్రభు మాట్లాడుతూ, విందులలో అగ్రస్థానము, సమాజ మందిరములో అగ్రపీఠములు, సంత వీధుల్లో వందనములు, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు, మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఇక్కడ ఏమంటున్నాడంటే 5 నుంచి 7 వచనాల్లో వారు ఏంటి, ఎంతసేపటికి వాళ్ళని మంచిగా పిలవాలి. అక్కడ సంత వీధుల్లో కానీ రోడ్డు మీద వెళ్ళినప్పుడు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు వీళ్ళని ఎలా చక్కగా వందనములు చేస్తూ, ఈయన మా బోధకుడు అండి, మా అయ్యగారండి, ఇట్లా కొంతమంది భయపడుతూ రెస్పెక్ట్ఫుల్ దీన్ని ఆశిస్తారు. ఎవరు? ఈ శాస్త్రుల పరిచయాలు ఎక్కువగా దీన్ని ఆశిస్తారు తప్ప ఆ పెద్దరికం అనేది ఎవరో చెబితేనో లేకపోతే ఎవరో దండాలు పెడితేనో వందనాలు చెప్తేనో వారు పెద్ద అని అనుకో, అంటే క్రియల్లో ఆ పెద్దరికాన్ని వారు చూపించరు అన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతూ, వారు ఇట్లాగే పిలిపించుకోవడానికి ఇష్టపడతారు. ఎలా? బోధకుడు, మా అయ్యగారు, మా నాయకుడు, మా తండ్రి అని ఇలాంటి ఒక పిలుచుకోవడానికి ఇష్టపడతారు. మీరైతే అట్లా మీరు పిలిపించుకోవద్దు. ఏమని కింద అంటున్నాడు చూడండి, మరియు 8వ వచనం నుండి, మీరైతే బోధకులని పిలువబడద్దు. కింద, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు గురువులని మీరు పిలవద్దు, యేసుక్రీస్తు ఒక్కడే మీ గురువు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి, వీళ్ళందరూ ఏంటి, రబ్బీ అని, గురువు గారని, తండ్రి గారని పిలిపించుకోవడానికే వీళ్ళు ఇష్టపడతారు. వీరందరూ ఎవరంటే ఫాల్స్ ప్రీచర్స్ అని ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నారు. అదేంటండి మరి మా సేవకుడిని మేము ఆత్మీయ తండ్రిగా మేము భావిస్తున్నాం కదా, ఆత్మీయ తండ్రి అని పిలుస్తున్నాం కదా అంటే, మీరు భావించవచ్చు, మీ యొక్క తండ్రిగా మీరు భావించవచ్చు, కానీ వెన్ యూ స్పీక్ అంటే మీ నోటు గుండా ఈ కొన్ని సంఘాల్లో మనం చూస్తుంటాం కదండి, అలాగని వాళ్ళని ఏదో మేము పాయింట్అవుట్ చేయడం అని కాదు, కానీ డాడీ, మమ్మీ అని, గురువు అని, ఇట్లాంటి ఒక ప్రీచింగ్, ఇట్లాంటి ఒక పిలుపు అయితే యేసయ్య ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు బోధకులని, తండ్రి అని, ఇంకా లేకపోతే రబ్బీ అని, ఇట్లా గురువుగారని, ఇలా మీరు ఎవరిని పిలిపించుకోవద్దు. తండ్రి మీకు ఆయన ఒక్కడే, పరలోకమందు మీ తండ్రి, మీ గురువు ఎవరు? యేసయ్య మాత్రమే. కాబట్టి మీరు కేవలం ఏమని పిలిపించుకోవాలంటున్నాడు వాళ్ళతోటి? సహోదరులు, మా బ్రదర్, మా సిస్టర్. సో ఇవి మాత్రమే మీరు పిలిపించుకోవాలి అన్నట్టుగా అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ, వీళ్ళంతా కూడా ఫాల్స్ ప్రెస్టేజెస్గా ఉంటారు, దాంట్లోకి మీరు వెళ్ళకండి. ఇప్పుడు మీకు సేవకు పంపిస్తున్నాను, కొంచెం సేవ ఎక్స్ప్లోర్ అయినప్పుడు, పెద్దగా అయిపోయినప్పుడు మీకే ఏమంటారు, ఆ ఘనత వచ్చేసి నేను అన్నీ చేసేస్తున్నాను కాబట్టి నాకు వంగొంగి నాకు దండాలు పెట్టాలి, ఇలాంటి గర్వం వచ్చేస్తుంది. ఒక మనుష్యుడిగా తన వ్యక్తిగత జీవితంలో ఒక కార్యము జరిగిస్తున్నప్పుడు, ఆ మంచి స్థాయి వస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి గర్వంలోకి వెళ్ళిపోతాడు. అయితే మీరు అలా వెళ్ళొద్దు, మీరు ఇలా పిలిపించుకోవద్దు, మీరు హంబుల్గా ఉండండి, చాలా తగ్గించుకోండి. దేవుని సేవలో మీరు హంబుల్గా కొనసాగండి. నన్ను ఇట్లా పిలవాలి, నన్నేంట్రా ఇలా పిలిచావు, నన్ను అన్నయ్య అని అంటే ఏంటి, నన్ను అన్నయ్య అని పిలుస్తున్నావు, నేను మీ అయ్యగారిని, మీ తండ్రిని, ఇట్లాంటి వాళ్ళు వచ్చి గద్దిచ్చి వాళ్ళని ఇలా మీరు అనొద్దు, ఇలా చేయొద్దు, హంబుల్గా ఉండండి, సేవలో చాలా తగ్గించుకొని మీరు కొనసాగండి అని అక్కడ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి క్లియర్గా
ద మినిస్ట్రీ గురించి అని వాళ్ళకి చెప్తూ ముందుకెళ్తూ, ఇంకా మీలో అందరికంటే గొప్పవాడు మీ పరిచారకుడై ఉండవలను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అందుకే అంటున్నాడు, మీరు దేవుని సేవలో హంబుల్గా కొనసాగండి, మీరు తగ్గించుకుంటూ మీరు ముందుకెళ్ళండి, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను అనేది అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ ఈ 13వ వచనం నుంచి కూడా మనం చూస్తే, ఈ 13వ వచనం నుండి ఈ అధ్యాయంలో 39 వచనాలు ఉంటాయి. 13 నుండి 39 వరకు కూడా అయ్యో 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 అనే వచనముతోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా అయ్యో అయ్యో అని ఈ వచనంతో స్టార్ట్ అయింది, మీరు గమనించినట్లయితే. సో చదువుదాం 13వ వచనం. అయ్యో వేశ్యదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఇక్కడ అప్పటి వరకు ఎవరితో చెప్పాడంటే శిష్యులతో మాట్లాడాడు. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు కూడా ఉన్నారుగా, ఇంకా వీళ్ళ క్లాస్ తీసుకుంటున్నాడు. చూడండి, అయ్యో వేశ్యదారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరందరూ ప్రవేశించు వారిని ప్రవేశించనియ్యరు. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు వాక్యం బోధిస్తారు, ఎవరికి? మినిస్ట్రీలో ఉన్న వారికి వాక్యం బోధిస్తారు. కానీ వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, అంటే వారు మందిరానికి వచ్చేదాకా బాగా బోధిస్తారు. బోధించిన తర్వాత ఏం చేస్తారంటే, మందిరంకి వచ్చిన తర్వాత నువ్వు ఇది చేసావా, ఈ ఆజ్ఞ ఉందని చెప్పి వాళ్ళని భయపెట్టేస్తారు. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ధర్మశాస్త్రం కంటే కూడా వీళ్ళు పెంచేస్తారు రూల్స్ రెగ్యులేషన్స్. కొంతమంది చూస్తూ ఉంటాం, విశ్వాసులు కూడా ఒక ఫ్యామిలీని తీసుకొచ్చారనుకోండి, దాంట్లో సేవకుడును దేవుడు పెట్టని రూల్స్ అన్నీ వీళ్ళే పెట్టేస్తారు. నువ్వు ఏసే దగ్గరికి రావాలనుకుంటున్నాను సిస్టర్ అన్న, మంచి చేస్తాడంట కదా, గొప్ప కార్యాలు చేస్తారంట కదా అంటే, అవునమ్మా మీరు రండి అనకుండా, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, వీళ్ళు మొత్తం రూల్స్ పాస్ చేస్తారు వీళ్ళు ముందే వాళ్ళకి. ఇంకా దెబ్బకి వీళ్ళు ఏం చేస్తారంటే, వామ్మో, స్టార్టింగ్లోనే వాడిని ఏం చేస్తాడు, మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడెక్కడవన్నీ కూడా చెప్పేసి రావాలన్న ఉత్సాహము సంతోషం అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అదే మాట్లాడుతూ ఉన్నాడు, మీరు వాక్యం బోధిస్తారు మందిరానికి వచ్చిన దాకా, తర్వాత మీవన్నీ రూల్స్ అవన్నీ చెప్పి ఏం చేస్తారంటే మీరు వెళ్ళరు, వాళ్ళను కూడా మీరు వెళ్ళనీరు. వాళ్ళు పాపం ఏదో వాళ్ళ బాధకో కష్టానికి వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు దేవుడు వాక్యం వారితో మాట్లాడి అన్ని విధాల వాళ్ళని సెట్ చేస్తుంది. నువ్వే అది చేసేయాలి, బాప్టిజం తీసుకోవాలి, బొట్టు తీసేయాలి, అది చేయాలి, మొత్తము రూల్స్ పాస్ చేస్తే భయపడిపోక ఇంకేమైపోతాడు. అందుకంటున్నాడు మీరు వెళ్ళరు, వాళ్ళను కూడా మీరు వెళ్ళనియరు అన్నట్లుగా వాళ్ళని అక్కడ తిడుతున్నాడు. నెక్స్ట్ 15, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతడు మీకంటే 2 అంతలు నరక పాత్రునిగా చేయుదురు. అదే ఇక్కడ ఇందాక మనం చెప్పినట్లు, ఫస్ట్ ఇంకా సముద్రము చుట్టి వచ్చినంత అన్ని రూల్స్ అన్నీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, చక్కగా 13 రోజులు 15 రోజులు పోయేదాన్ని వీళ్ళు అట్లాగా సముద్రం మొత్తం ఆడాడ 40 సంవత్సరాలు తిరిగినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళని వన్స్ వచ్చిన దాకా రండి బాగుంటుంది అని చెప్పేసిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళని ఏం చేస్తారు, సముద్రం చుట్టూ తిప్పినంత పని చేస్తారంట. అలానే పని చేసి ఏం చేస్తారు, వీళ్ళు వెళ్ళరు, లాస్ట్కి వాళ్ళని వెళ్ళనీరు. సో ఇట్లా ఉన్నారు మీరు అని వాళ్ళని గద్దిస్తూ, నెక్స్ట్ 16వ వచనము, అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకరు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలో బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ 16-17 వచనాలు చూస్తే ఇక్కడ ఇంకొక మాట మాట్లాడుతూ, అయ్యో అందులైన మార్గదర్శకులారా అంటే మీరే గుడ్డోళ్ళు. ఇప్పుడు ఆయన దృష్టిలో ఏంటి, మీకే సరిగ్గా ఏం తెలీదు, మీరే గుడ్డివారు. మీరు గుడ్డివారేయండి, ఇతరులను ఎలా మీరు నడిపిస్తారని మాట్లాడుతూ ఇక్కడ చూడండి కింద ఏమంటున్నాడు, దేవాలయము తోడని ఒకవేళ వాళ్ళు ఒట్టు పెట్టారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి సరిగ్గా తెలియదండి వాట్ ఈస్ ద బైబిల్ సేయింగ్, దేవాలయము తోడండి. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా ఆ తోడు ఈ తోడని, వాళ్ళు దేవాలయము తోడని ఒట్టు పెడితే వీళ్ళు ఏమంటారంట, దేవాలయంలో ఏముంది, దేవాలయం ఒక రాతి కట్టడమే కదా, దేవాలయం లోపలున్న బంగారము తోడనొట్టేయండి.
ఏం చేస్తారంట, ఇప్పుడు దేవాలయం లోపల ఏముంటుంది, నిబంధన మందసము ఇవన్నీ అంత గోల్డ్. అప్పట్లో మంచిగా సొలొమోను కానీ దావీదు కానీ మంచిగా బంగారముతో మందిరాన్ని వారు కట్టించారు కదా. సో వీళ్ళు ఏమంటున్నారు, దేవాలయం తోడని మీరు అనొద్దు, దేవాలయము ఏముంది, దేవాలయం లోపల బంగారము తోడని పెట్టండి. చూసారండి. సో ఇట్లాంటివి వాళ్ళు చెప్తూ అసలు ఏది గొప్పది, బంగారమా దేవాలయమా? ఏమంటున్నాడు కింద, బంగారాన్ని పరిశుద్ధపరిచింది దేవాలయం కదా. మీరు దేవాలయం మీద ఒట్టు అంటే మీరు ఒప్పుకోవట్లేదే. కానీ దేవాలయము ఇప్పుడు బంగారాన్ని పరిశుద్ధపరిచి, మీరు బంగారాన్ని కోరుకుంటున్నారు కానీ బంగారాన్ని పరిశుద్ధపరిచింది దేవాలయము అని ఇక్కడ వారితో మాట్లాడుతూ, నెక్స్ట్ అవివేకులైన అందులారా ఏది గొప్పది, బంగారమా దేవాలయమా? మరియు బలిపీఠము, ఇంకొకటి బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెడితే అందులో ఏమీ లేదు కానీ దానిపై ఉండు అర్పము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. ఇంకొకడు వచ్చి ఏమంటున్నాడంట, బలిపీఠం మీద ఒట్టేస్తుంటే, అరే బాబు బలిపీఠం అంటే అదేం ఉంటుందిరా, ఆ బలిపీఠం మీద ఒట్టని చెప్పొద్దు, బలిపీఠం మీద ఉన్న అర్పణ మీద ఒట్టని చెప్పండి అని మీరు అలా చెప్తున్నారు. మరి చూడండి, బలిపీఠము గొప్పదా, ఇప్పుడు బలిపీఠం మీద ఉన్న అర్పణ గొప్పదా? ఇప్పుడు అర్పణ పరిశుద్ధపరిచేది ఏది, బలిపీఠము కదా. కానీ మీరేం చేస్తున్నారు, అర్పణ గొప్పదన్నట్టుగా మీరు భావిస్తున్నారని అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ 21లో, మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాన్ని తోడని అందులో నివసించు వాని తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడని దానిపైన కూర్చున్నవాడి తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. ఇక్కడ చూస్తే దేవుని బలిపీఠం మీద ఒట్టు పెట్టద్దు, అది చల్లదు అని అన్నారు. బలిపీఠం మీద ఉన్న అర్పణే కదా, బలిపీఠమే కదా పరిశుద్ధపరిచేదని మాట్లాడుతూ, మరి మిమ్మల్ని ఏమనాలి, ఇటువంటి పిచ్చి బోధిస్తున్న మిమ్మల్ని ఏమనాలి అని అక్కడ తిడుతూ, ఆకాశము తోడని ఒకడు ఒట్టు పెడితే, ఇందాకేమన్నాడు, దేవాలయం తోడంటే మీరు దాని మీద ఒట్టు పెట్టద్దు, బంగారం తోడని ఒట్టు పెట్టండి అని అన్నాడు. ఇక్కడ 20వ వచనంలో దేవాలయము తోడని ఇంకొకడు వచ్చి ఏమంటున్నాడు, దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటుంటే దాని తోడని అందులో నివసించు వాని తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మీరు దేవాలయము తోడని మీరు ఒట్టు పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆ దేవాలయము లోపల ఉన్న వాని మీద ఒట్టు పెట్టినట్లే మీకు అర్థమని. ఆకాశము తోడని మీరు ఒట్టు పెట్టుకోవద్దు, ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠమి. కాబట్టి మీరు ఇట్లాంటి ఒట్లు మీరు కొంతమందికి ఈజీగా ఏదైనా అబద్ధం ఆడితే ఏదైనా చేసేస్తే, మీ అమ్మ మీద ఒట్టాయి, మీ దేవుడు బైబిల్ మీద ఒట్టాయి, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద ఒట్టు అని చెప్పు, అది అట్లా మీరు చెయ్యొద్దు ఒక క్రైస్తవులు. కానీ యాకోబు పత్రికలో కూడా దీని గురించి మాట్లాడతాడు. ఒకసారి మాట తీయండి, 5వ అధ్యాయం 12వ వచనంలో. ఇక్కడ కూడా నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. చూడండి, క్రైస్తవులుగా మీరు ఒకరి మీద ఒకడు ఒట్టు పెట్టుకోవద్దు అని ఇక్కడ కూడా క్లియర్గా అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 23లో, అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు చూడండి, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా అని వాళ్ళని మళ్ళీ సంబోధిస్తూ, మీరు ఎలాంటి వాళ్ళంటే మీరు పుదీనాలో దశమభాగం ఇస్తారు, జీలకర్రలో సోంపులో మీరు అన్నిట్లో దశమభాగం ఇస్తున్నారు, మంచిదే, చేయండి, మంచిదే. అయితే మీరు అసలైనవి 3 వదిలేస్తున్నారు. ఏమిటి చెప్పండి, న్యాయము కనికరము
విశ్వాసము. ఈ అసలైన ఈ 3 వదిలేసి మేము దాంట్లో 10వ భాగం ఇస్తున్నాం, మేము కొత్తిమీరలో ఇస్తున్నాం, మేము పుదీనాలు ఇస్తున్నాం, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు. అయితే వాటిని మానక వీటిని కూడా మీరు చెయ్యాలి. అంటే వాటిలో 10వ భాగం ఇవ్వద్దని కాదు, మీరు వాటిలో 10వ భాగం ఇవ్వండి. అలాగే న్యాయము, కనికరము, విశ్వాసము ఇవి మీరు కలిగి ఉండాలి. ఒకటి పట్ల మీరు న్యాయంగా ఉండాలి. ఎదుటివాడు ఎలాంటి వాడైనా బాధతో వచ్చినప్పుడు వాడి మీద కనికరం చూపలా, నీకు బాగా అయిందిరా, నీ తిక్క కుదిరింది, ఇట్లాంటి మాటలు ఒక క్రైస్తవుడిగా నువ్వు మాట్లాడకూడదు. వాడు ఎలాంటి వాడైనా సరే నువ్వు కనికరము చూపించాలి. నెక్స్ట్ నీ ఏ పరిస్థితులైనా సరే విశ్వాసముగా దేవునిలో ఉండాలి అని ఇక్కడ ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే చూడండి నెక్స్ట్ 24, అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండానట్లు వడియ గట్టి ఒంటెను మింగువారే మీరే. ఎక్కడ చూసారండి, దోమ లేకుండానట్లు వడియ గట్టి అంటే మీరు ఎట్లాంటి వాళ్ళంటే ఒంటని సైతము, అంటే ఎంత పెద్దదానైనా, ఎంత కొంతమంది వీడు మింగేస్తాడరా దేన్నైనా అని అంటారు కదండి. సో అట్లాంటి వాళ్ళు మీరు అన్నట్లుగా మీరు ఎలాంటి వాళ్ళనైనా సరే, మంచి మంచి గట్టోళ్ళు వచ్చినా, విశ్వాసులు వచ్చినా, బైబిల్ అంత తెలిసిన వాళ్ళు వచ్చినా, ఎలాంటి వాళ్ళైనా మీరు ఏం చేస్తారంటే మింగి పాడేస్తారు. మీరు అటువంటి గుడ్డోళ్ళు మీరు అన్నట్టుగా అక్కడ వాళ్ళని తిట్టడం మనం చూస్తున్నాం. ఇవన్నీ తిట్లు. ఓకే, అర్థమైందండి. నెక్స్ట్ 25, 26 చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయుము. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు గిన్నె బయట కడుగుతారు కానీ లోపల మీరు కడగరు అన్నట్లుగా మీకు అంత పైన పటారం లోపల లోటారం. కొంతమందికి పైన మంచిగా బట్టలు వేసుకొని వస్తే, మంచి స్థాయి వాడు కొంచెం తెల్ల బట్టలు వేసుకొని వస్తే వంగి వంగి సలాం చేస్తారు. అని లోపల వాడు ఎలాంటోడో, ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాడో, వాడి స్థితి ఏంటి ఇవి చూడరు మీరు. కొంతమంది కూడా కదండి గిన్నెలు తోమంటే పైన కడిగి 10 నిమిషాలు అంటే ఫాస్ట్గా చేసామన్నది చూస్తారు కానీ అక్కడ పని ఎట్లా ఉన్నది అన్నది కొంతమంది చూడరు. మేము చాలామందిని చూస్తూ ఉంటాం పరిచర్యలు. సో ఇట్లా అంటే మీరు పైనే ఉన్నారు కానీ లోపల మీరు గిన్నె పైన కడిగినట్టే ఉన్నారు, లోపల మీరు కడగరు అని అక్కడ మాట్లాడుతూ ఇక్కడ చూడండి, లోపల దోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉంది. ఆ లోపల ఎట్లా ఉంది, ఇప్పుడు గిన్నె లోపల కడగాల కదా, బయట కడిగితే లాభం, లోపలే కదా అంత చెత్త, ఆ డస్టు, లేకపోతే తిన్న ఎంగిల్ అదంతా కూడా ఎట్లో లోపల ఉంటుంది. అట్లాగే ఏమంటున్నాడు, లోపల మీకు అజితేంద్రియ తత్వము అంటే అజితేంద్రియ తత్వం అంటే జారత్వం అని, వ్యభిచారం అని అర్థం. లోపల ఆ కుళ్ళని, ఇంకా ఎన్నన్నా పెట్టుకోవచ్చు, జారత్వం కలిగినోడు, అబద్ధాలోడని, ఈ పాపాలన్నిటి మిక్స్ చేస్తే ఏంటయ్యా ఓడంటే అజితేంద్రియ తత్వము, జారత్వము, వ్యభిచారి, తిరుగుబోతు, ఇవన్నిటిని కలిపితే ఈ వర్డ్ అనమాట. అంటే మీ లోపలంతా కూడా ఇన్నున్నాయి అంటే ఇన్నున్నాయని ఒక్క మాటలో చెప్పేశాడు ఇక్కడ. నువ్వు వ్యభిచారివిరా, నువ్వు కుళ్ళుబోతుడురా, నువ్వు తిరుగుబోతుడురా, నువ్వు రోగిష్టి, ఇట్లా అంటారు కదా కొంతమంది. గొడవ అంటే అసలు వివరంగా మంచిగా తిడుతూ ఉంటారు. సో యేసయ్య కూడా ఒకటే మాటతో వాళ్ళని మరి అన్ని రీతిలుగా వారిని గద్దించడం మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ గుడ్డి పరిసయుడా, దాంట్లోనే కంటిన్యూగా, లోపల పల్లెము వెలుపడ శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయమా. ఒరే పరిసేడా, గుడ్డి పరిసేడా, ఫస్ట్ పైన కాదురా లోపల కడుక్కో. లోపల గిన్నె గురించి అక్కడ మాట్లాడట్లేదు. ఇప్పుడు మనం ఎవరమండి, మనం పాత్రలము దేవునికి కదండి. సో అది మన పాత్రల్ని పైన కాదు స్నానం చేసుకొని 3 పూటల మంచి స్ప్రేలు కొట్టుకొని మంచి సబ్బుతో స్నానం చేయమని కాదు, లోపల అంతరంగాన్ని కడుక్కోండి అని ఇక్కడ గద్దించడము జరుగుతూ ఉంది. నెక్స్ట్ 27వ వచనము చూస్తే, అయ్యో
వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపట శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వాడి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉంది. ఏమంటున్నాడు ఇంకా, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె, పైన సమాధి ఎట్లుంటుంది, మొన్న వెళ్ళినాం కదా అక్కడికి, ఎట్లా నీట్గా ఉన్నాయి, కానీ వాటి తవ్వి చూస్తే ఎట్లుంటుంది, లోపలంతా కుళ్ళు కదండి, ఎముకలు, స్మెల్ భయంకరంగా. పైన మార్బల్ స్టోన్ బాగుంది కాబట్టి అక్కడ కూర్చొని ఉండలేము. అట్లాగే వాళ్ళని ఏమంటున్నాడు, మీరు పైకి అట్లా ఉన్నారు కానీ మీ లోపలంతా కూడా ఏముంది, నీతిమంతులుగా పైకి కనిపిస్తున్నారు. మీరు ఎలా కనిపిస్తున్నారు పైకి, అబ్బా ఈయన చాలా మంచి బోధకుడు అండి, చాలా మంచోడండి, మంచి మంచి మాటలు చెప్తాడండి అన్నట్టుగానే మీరు అనిపిస్తున్నారు. కానీ మీ లోపలంతా కూడా వేషధారణ, అక్రమము, ఇవన్నీ మీ లోపల నిండి ఉన్నాయని వాళ్ళను ఒక రేంజ్లో ఏకి పారేస్తున్నాడని చెప్పచ్చు. హల్లెలూయా. సో భయంకరంగా వాళ్ళని ఇంకా తిట్టేస్తున్నాడు. నెక్స్ట్ 29వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్త సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణము విషయంలో వారితో పాలివారిమై ఉండకపోదుమని చెప్పుకుందురు. ఇక్కడ చూడు, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతూ ఉన్నాడు. శాస్త్రుల పరిశీలన ఏమంటున్నాడు, మీరు ప్రవక్తల సమాధులు మీరు కట్టిస్తారు, మీరేం చేస్తారు, ప్రవక్తల సమాధులు కట్టిస్తారు, నీతిమంతుల గోరీలను ఏం చేస్తారంటే శుభ్రంగా కడిగి మంచిగా శృంగారిస్తారంట, అలంకరిస్తారు. అయితే మీరేమనుకుంటారు, అరే మనము మన పితరుల దినములలో ఉండిన ప్రవక్తల విషయంలో, మరణ విషయంలో అట్లా మనం కూడా పాలివారై ఉండకపోతే మనం, అంటే వాళ్ళందరూ శ్రమలు పడ్డారు, అన్ని పడ్డారని పైకి చెప్పుకుంటున్నారు. కానీ మీరు వాళ్ళ శ్రమల్లో మనం కూడా పాలివారు అంటే బాగుండేది అంటే ఒక రేంజ్లో భక్తులుగా వీళ్ళు ఊహించేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మీరు బాగానే కట్టిస్తున్నారు, సమాధులను బాగానే అలంకరిస్తున్నారు. అయితే ఆ ప్రవక్తలు చంపింది ఎవరో కాదురా, మీ తండ్రులే. ఏమంటున్నాడు, మీరు అనుకుంటున్నారు వాళ్ళ శ్రమలో వాళ్ళ మరణంలో పాలిభాగస్తులు కాకపోతేవి అని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళని చంపింది ఎవరు, మీ తండ్రులే, మీ వాళ్ళే. మొత్తము మీరే చంపి ఇప్పుడు మాత్రం కుదురుగా మీ తండ్రులే వాళ్ళని చంపింది. సరే మీరు మాత్రం కుదిరిగా ఉంటున్నారా, అప్పుడు ప్రవక్తలను చంపేశారు, మీరు కూడా ఏం కుదిరిగా ఉండట్లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు, వంశపారపరంగా వస్తున్న కార్యాలని అనుసరిస్తున్నారు మీరు అనేసి. అంటే వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు సరిగ్గా వాక్యం తెలుసో తెలియకో, సరే మీరైతే బాగా చదివారు కదా, మీకు అన్నీ తెలుసు కదా, వాళ్ళలాగే మీరు ఇండైరెక్ట్గా చంపేస్తున్నారు, వారు డైరెక్ట్గా చంపారు, మీరు ఎట్లా చంపుతున్నారు, మాటలతో క్రియలతో మీరు ఇండైరెక్ట్గా వాళ్ళని మీరు చంపుతున్నారు అనేసి దుర్మార్గులారా అని చెప్పి భయంకరంగా అక్కడ వాళ్ళని తిట్టడం మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 32లో చూస్తే, మీరు మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి, సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షకు మీరు ఎలాగో తప్పించుకుందురు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తను, జ్ఞానంలో, శాస్త్రంలో పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరి సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణముకు తరిమారు. ఇవన్నీ చెప్తా ఉన్నాడు. అంతకుముందు మీరేం తక్కువేం కాదు, మిమ్మల్ని మీరేం పొగిడేసుకోకండి, మీరు భయంకరంగా నేను పంపిన ప్రవక్తల్ని కొట్టారు, చంపారు, భయంకరంగా మీరు దూషించారు, మీరు నరశిక్షకి ఇప్పుడు మీరు ఇంతగా శిక్షించారు కదా అనేకుల్ని, సర్పసంతానమా, మీరు మరణ శిక్షను ఎలాగూ మీరు తప్పించుకుంటారు, మీరు తప్పించుకోలేరు అన్నట్టుగా ఇక్కడ ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. అనేకులు ఇప్పుడు యోహాను ప్రవక్తను కావచ్చు, ఎంతోమందిని వీళ్ళు ఏం చేశారండి, కొట్టి చంపారు. సో అవన్నీ కూడా ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు 34వ వచనం వరకు కూడా. ఓకే, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ 35 నిర్దోష రక్తమైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకొచ్చును. ఇక్కడ ఏమంటున్నాడు, ఇంతమంది రక్తము కారడానికి మీరేమయ్యారు, పాత్రులయ్యారు. కాబట్టి ఏమంటున్నాడు, మీవంత రక్తము మీ మీదికి, అంటే ఈ రక్తము పెట్టిన మొర
ఖచ్చితంగా దానికి సమాధానంగా ఆ శాపం, ఆ ఉగ్రత మీ మీదకు వస్తుంది అనేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిర్దోష రక్తమైన హేబేలు రక్తం మొదలుకొని జకర్యా రక్తం అన్నాడు కదా. మీరు ఈ జకర్యా అంటే ప్రవక్త అయిన జకర్యా కాదండి. ఈ జకర్యా ఎవరో ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథంకి రండి. 24:20 2 Chronicles 24:20 ఓపెన్ చేస్తే చదవండి సిస్టర్ ఒకసారి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనులెదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. చూడండి, ఎవరు ఈ అబ్బాయి? యెహోయాదు కుమారుడైన జకర్యా మీదికి రాగా అంటే రాజైన యోవాషు కాలంలో జరిగిన ఇన్సిడెంట్ ఇదంతా కూడా. అంటే ఎవరి కుమారుడినా? యెహోయాద కుమారుడైన జకర్యా. కొంతమంది అనుకుంటారు జకర్యా అంటే మన పాత నిబంధన గ్రంథంలోనే జకర్యా ప్రవక్త, ఎలిజబెత్ వాళ్ళ భార్య ఉంటుంది కదా, యోహాను వాళ్ళ తండ్రి. సో వాళ్ళని కొంతమంది అనుకుంటారు. కాబట్టి ఈ జకర్యా యెహోయాదు కుమారుడైన జకర్యా. ఈ ఇన్సిడెంట్స్ అంతా కూడా యోవాషు అయిన రాజైన యోవాషు కాలంలో జరిగిందనమాట. సో మీరు ఆ ప్రవక్తలు అంటే ఆయన ఒక ప్రవక్తగా ఆ కాలంలో ఉన్నప్పుడు సో ఆయన్ని కూడా వాళ్ళు చంపారు, విసర్జించారు. అంటే యెహోవాను విసర్జించిన ఆయన చంపడం కారణం ఏంటి? వీళ్ళు యెహోవాను విసర్జిస్తున్నారు అని ఇప్పుడు ఆయన చంపినందుకు. సో ఇక్కడ మీరు ఇంతమంది ప్రవక్తల పరిశుద్ధుల రక్తాన్ని ఒలికించారో దానికి తగ్గట్టుగా మీకు ఒక రోజున ఖచ్చితంగా అది మీ మీదికి వస్తుంది అనేసి ఇక్కడ మాట్లాడుతూ 36లో ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఇవన్నీ ఎప్పుడో కాదు. కొంతమంది అంటారు కదా పాపానికి ప్రాయశ్చిత్తం ఎప్పుడో అని, కానీ ఇవన్నీ ఎప్పుడో జరగవు, ఇప్పుడే మీ తరములోనే ఇవి జరుగుతుంది. ఆ రక్తము కార్చిన వారి రక్తం యొక్క మొరకి తగిన ఆ పరిస్థితి, ఆ క్రోధము మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు అని చాలా చాలా భయంకరంగా అక్కడ గద్దించడం మనము చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 37వ వచనం కనుక చూస్తే ఇక్కడ యెరూషలేముని గురించి బాధపడుతూ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతూ, యెరూషలేమా యెరూషలేమా ఏమంటున్నాడు? ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళచో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకెలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు? యెరూషలేముని గురించి ఇక్కడ బాధపడుతూ ఉన్నాడు అనమాట. యెరూషలేమా యెరూషలేమా రాళ్లతో కొట్టుతూ ఉండుదానా, ఎన్నోసార్లు మిమ్మల్ని నేను చేర్చుకోవాలనుకున్నాను కానీ మీరు వినలేదు. ఇక్కడ ఎందుకు యేసు ప్రభు వారు యెరూషలేముకు వచ్చేటప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఏ ఇన్సిడెంట్? ఇవంతా శాస్త్రంలో పరిసయ్యులు బాగా తిట్టి శిష్యులకు చెప్పాల్సిన మాటలు శిష్యులకు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లాస్ట్ మరలా యెరూషలేముకి వచ్చింది ఎప్పుడంటే పామ్ సండే రోజున వచ్చాడు ఆయన. పామ్ సండే మనం అందరం ఏమంటాం? మట్టల ఆదివారం రోజున మరలా యెరూషలేముకి రావడం, అక్కడంతా కూడా ఆయన ఊరేగించడం, తర్వాత ఆయన పట్టడము, సిలువకు అప్పగించడము, పునరుద్ధానం, ఇవన్నీ కూడా దాని నెక్స్ట్ జరిగిన సిచ్యువేషన్స్. అయితే యెరూషలేము గురించి అక్కడ మాట్లాడుతూ ఇది ఎప్పుడు జరిగిందంటే పామ్ సండే రోజు వచ్చినప్పుడు ఇక్కడ తిట్టి అక్కడితో వెళ్ళిపోయాడు. ఎక్కడ 37 వరకు 36 వరకు తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా పామ్ సండే రోజు వచ్చి అప్పుడు యెరూషలేము గురించి బాధపడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడే ఆయన పచ్చబడ్డాడు కాబట్టి దాని గురించి మీ పిల్లల్ని మిమ్మల్ని నేను చేర్చుకోవాలని చాలాసార్లు అనుకున్నాను, మీకు ఎన్నోసార్లు బోధించాను, మీ మధ్య అద్భుత కార్యాలు చేశాను, కానీ మీరు ఏమయ్యారు? వల్లలా అంటే మీరు నన్ను అంగీకరించలా, వద్దనుకున్నారు మీరు అని, మీ ఇల్లు మీకు విడవబడుతుంది. అంటే ఇది ఎంతో మంచి
ఉండేది. అయితే ఇప్పుడు ఆయన విడిచిపెట్టి వెళ్తున్నాడు కాబట్టి ఇది ఇంకా మీరు ఈ యొక్క ప్రాంతంలో ఎన్నో రోజులు మీరు మంచిగా మీరుంటారు, మీ ఇల్లు మీకు వెళ్ళపోబోతుంది అన్నట్లుగా మాట్లాడుతూ 39లో అంటున్నాడు, ఇదిగో ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని నిశ్చయముగా చెప్పుచున్నాను. లాస్ట్ ఇవే, ఇంకా సిలువకు అప్పగించబడే ముందు ఈ మాటలు చెప్పి ఆయన అక్కడి నుంచి మరి వెళ్ళడం జరిగింది. అంటే ఇంకా మిమ్మల్ని నేను కనిపించను. ఇంకా లాస్ట్ ఎప్పుడు, ఇంకా ఆయన పామ్ సండేకే కనిపించాడు. పామ్ సండే రోజు తర్వాత ఇంకా లేదు కదా. సో మీరు ఇంక ఇవన్నీ ఆ రోజు అంటే ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును కాక అని మీరు చెప్పే వరకు, మీరు ఒప్పుకునే వరకు ఇక మీకు నేను కనబడును అని వారితో చెప్పి అక్కడితో ఆయన వెళ్ళడం జరిగింది. ఇంతటితో మనం 23వ అధ్యాయాన్ని మనము కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ 24వ అధ్యాయము గనుక మనం చూస్తే, ఈ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి, అలాగే మహాశ్రమల కాలంలో యెరూషలేము ఏ విధంగా నాశనము కాబోతుంది అనేది అంతా కూడా ఈ 24వ అధ్యాయంలో ఉంటుంది. రేపు ఆ సెకండ్ కమింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు పట్టబడి అయిపోయి రిజరెక్షన్ అయిపోయి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు, దాని గురించి చెప్పలేదు. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో ఎలా వస్తాను మీతో ఎలా ఉంటాను అన్నీ కూడా చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి ఈ అధ్యాయం అంతా కూడా సెకండ్ కమ్మింగ్కి శ్రమలు ఎలా ఉండబోతున్నాయి, ఆ టైంలో యెరూషలేము ఏ విధంగా నాశనము కాబోతుంది అనేది అంతా కూడా ఈ అధ్యాయంలో మనం మాట్లాడడం జరిగింది. చూస్తే ఇక్కడ 23 లాస్ట్లో బాధపడ్డాడు కదా అంటే, అయ్యో యెరూషలేము అని బాధపడింది, దాని గురించే ఇక్కడ మాట్లాడుతున్నాడు. అప్పుడు బాధపడ్డాడు, ఎందుకు బాధపడ్డాడు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, అర్థమైంది కదా. సో 24వ అధ్యాయం 1వ వచనం, శిష్యులు యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలను ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైనా మీరు ఇవన్నీ చూచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనిరి. ఇక్కడ ఆయన బాధపడుతూ ఉంటే ఈ శిష్యులు ఏం చేశారంటే, ఆ దేవాలయం కట్టడం అంతా చూసి వచ్చేసి ఆయనకు చెప్తున్నారు. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చాలా బాగుందండి. ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళి చెప్తూ ఉంటాం కదా, ఈ కట్టడం బాగుంది, ఈ పురాణ వాళ్ళు బాగా మంచిగా రాళ్లతో చాలా బాగా కట్టారని, ఇవన్నీ యేసుక్రీస్తుకి చెప్తా ఉంటే ఆయన అంటున్నాడు, పొగుడుతూ ఉంటే, మీరు ఇంత బాగా చెప్తున్నారు ఈ కట్టడం గురించి, కానీ ఇది రాయి మీద రాయి ఒక్కటైనను నిలిచి ఉండకుండా ఇది మొత్తము కూలిపోబోతుంది అని వాళ్ళకు ఒక పెద్ద బాంబు వేసినట్టు అక్కడ మాట్లాడారు. వాడు సంతోషంగా చెప్తుంటే, ఇంత హ్యాపీ ఏం పడకండి, ఇది త్వరలో కూలిపోబోతుంది అన్నట్టుగా అక్కడ మాట్లాడుతూ 3వ వచనంలో, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి అక్కడ చెప్పేసి నెక్స్ట్ ఒలీవ కొండకి వెళ్ళిపోతున్నాడు. ఆయన వాళ్ళకి ఆ మాట చెప్పాడు అక్కడ. అంటే మేబీ వాళ్ళు ఒక నడుచుకుంటూ వెళ్తున్న డిస్కషన్లు జరుగుండొచ్చు. చాలా బాగుంది అని శిష్యులు అంటుంటే, ఇది పడిపోబోతుందిరా బాబు అనేసి ఒలీవ కొండ మీదకి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చొని శిష్యులు ఆయనతో ఏకాంతముగా వచ్చారు. అప్పుడు ఇంకా జన సమూహం అంతా కూడా ఎక్కడ 23వ అధ్యాయంలో అక్కడ ఆ డిస్కషన్తో వాళ్ళు వెళ్ళిపోయారు, శిష్యులు పరిసయ్యులు వాళ్ళందరూ కూడా. ఇంకా ఆ తర్వాత వీళ్ళు నడుచుకుంటూ వస్తూ యెరూషలేముతో చూస్తే ఆయన బాధపడుతున్నప్పుడు శిష్యులు బాగుంది అని మాట్లాడడం, ఇది కూలిపోబోతుందని చెప్పడం. ఆ తర్వాత ఒలీవ కొండకి వెళ్ళినప్పుడు ఓన్లీ శిష్యులు యేసయ్య మాత్రమే ఒలీవ కొండకి ఎక్కారు. అక్కడ ఏకాంతంగా వాళ్ళు కూర్చున్నారు. కూర్చొని ఇప్పుడు యేసయ్యని అడుగుతున్నారు, కూలిపోబోతుంది అంటున్నావు కదా, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఈ సూచనలు ఏంటయ్యా మాతో చెప్పయ్యా అని వారు యేసయ్యని అడిగినప్పుడు ఇప్పుడు యేసయ్య చెప్పడం ప్రారంభిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి, చూడండి 4వ వచనం నుండి. యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా మీరు చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదురు. ఇక్కడ ఫస్టే మాట్లాడుతూ ఏమంటున్నాడు 4వ వచనంలో, నీ రాకడ సూచలేవని వీళ్ళని అడుగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ఆయన ఏమన్నాడంటే, మిమ్మల్ని మీరు ఎవరు మోసపరచుకోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆ దినాలు రాబోతున్నాయని చెబుతూ 4 నుంచి అక్కడ మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నేనే క్రీస్తునని చెప్పి అనేకులు ఫస్ట్ మిమ్మల్ని వచ్చి మోసం చేస్తారు అన్నాడు. 1. 6వ వచనంలో ఏమన్నాడు, యుద్ధాలు వస్తాయి, మీరు కలవరపడద్దు.
నెక్స్ట్ 7వ వచనంలో జనాలు ఒకరి మీదకొకరు లేస్తారు. 8వ వచనంలో కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభమవుతాయి అనేది. మళ్ళీ 9వ వచనంలో యూదులనే మీరు శ్రమల పాలవుతారు. ఇవన్నీ ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ రాకడలో సూచనలు, అంటే రాకడ ముందు ఏం జరుగుతుంది, ఫస్ట్ మిమ్మల్ని మీరు మోసపరచకుండా చూసుకోండి అని చెప్పి, నేనే క్రీస్తునని చెప్పి వస్తారు. తర్వాత యుద్ధాలు వస్తాయి. ఆ యుద్ధాల టైంలో మీరు కలవరపడద్దు. జనులు ఒకరి మీదకి ఒకరు లేచి గొడవలకు దిగుతారు. వాళ్ళు ఆ గొడవల్లో కూడా మీరు టెన్షన్ పడొద్దని. తర్వాత కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, వేదనలు ప్రారంభమవుతాయి. యూదులనే మీరు అనగా క్రైస్తవులు, ఏ క్రైస్తవులు అండి, యథార్థంగా బ్రతుకుతున్న వానికి విశ్వాసము పరీక్షలు వస్తాయి. ఎలా విశ్వాసం ఉంటాడా, వీడు ఉంటాడా, ఊడిపోతాడా అన్నట్టుగా మీకు శ్రమలు వస్తాయి. అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని మోసపరచాలని చూస్తారు. 11వ వచనంలో 12 అక్రమం విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. అక్కడ 12 వరకు ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. అక్రమము విస్తరించడం అంటే అనేకమైన మోసాలు ఇవన్నీ అయిపోయేసరికి క్రైస్తవులైన మీరేమైపోతారంటే దేవుని మీద ఉన్న ప్రేమ మీకు ఏమైతే చల్లారిపోదు. ఎందుకంటే ఎంత భక్తిగా ఉన్నా, ఎంత విశ్వాసంగా ఉన్నా, ఇట్టి రీతిగా మేము శ్రమ పడుతున్నాం, మమ్మల్ని మోసం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, మమ్మల్ని అనేకమైన మాటలు అంటున్నారు, ఎందుకులే అన్నట్లుగా మీ ప్రేమ ఏమైపోద్ది, దేవుడి మీద ప్రేమ మీకు చల్లారిపోద్ది. ఆ తర్వాత అంతము వరకు 13 అంటున్నాడు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతట ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ఇక్కడ 14వ వచనము వరకు కూడా ఎలా వస్తుందయ్యా నీ అంతము, ఎలా వస్తుందయ్యా నీ రాకడన్నప్పుడు చాలా షార్ట్ కట్గా అన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళకి చెప్పుకుంటూ ఆయన వస్తున్నాడు. మీ ప్రేమ చల్లారిపోద్దని. అయితే ఇవన్నీ జరిగినప్పుడు మీరు అంతము వరకు, లాస్ట్ వరకు యుద్ధాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఆ తర్వాత ఒకరినొకరు కొట్టుకుంటున్నప్పుడు, కరువు వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు, వేదనలు ప్రారంభమైనప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, మిమ్మల్ని అనేకులు వచ్చి మోసపరుస్తున్నప్పుడు, ఇవన్నీ ఈ పీరియడ్ ఆఫ్ ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఇవన్నీ ఈ ఎగ్జామ్లో ఎవరైతే అంతము వరకు సహించుకుంటూ ప్రతి దాన్ని భరిస్తూ ఆయన వస్తాడు, ఆయన నన్ను విడిపిస్తాడని ఒక భరోసా, ఒక విశ్వాసం, ఒక నమ్మకము కలిగిన వాడే ఏమవుతాడు చెప్పండి, రక్షించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ 14వ వచనం వరకు సూచనలు చెప్పి ఆ తర్వాత 7 సంవత్సరాల కరువు వస్తుంది. ఆ కరువులో మీరేమవుతారు చెప్పండి, రక్షించబడతారు అన్నట్లుగా ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. నెక్స్ట్ 14లో రాజ్య సువార్త లోకమంతటా ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు లోకము ఎప్పుడు ఇంతమంది ఉన్నారు కదా అన్న అప్పుడు ఎంత ఫాస్ట్గా సువార్త అనేది విస్తరించబడుతుంది. అందరూ సువార్తను ప్రకటింపబడిన తర్వాత లాస్ట్ అందరూ ఆయన దగ్గరికి చేరిన తర్వాత అప్పుడు అంతం వస్తుందని చాలా షార్ట్ కట్గా ఇక్కడ మాట్లాడుతూ 15వ వచనంలో కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువును పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదులలో ఉండువాడు కొండలను పారిపోవును, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో ఏదైనా తీసుకుపోవటకు దిగకూడదు. ఇక్కడ 15 నుంచి ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఈ లోకమంతా ప్రకటింపబడుతుంది. ఏంటిది 14వ వచనంలో సువార్త ప్రకటింపబడిద్ది అన్నాడు. సువార్త ప్రకటింపబడిన తర్వాత యేసు ప్రభుల వారు రాకడ ముందు శ్రమలు 3.5 సంవత్సరాలు వస్తాయి, మహాశ్రమలు 3.5 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలు ఈ శ్రమ కాలంలో మామూలు శ్రమ 3.5 సంవత్సరం, మహాశ్రమ అంట. చూడండి ఈ మహాశ్రమ ఎన్ని సంవత్సరాలు వస్తుంది, 3.5 సంవత్సరాలు. క్రీస్తు విరోధి వెర్రవేగిపోతాడనమాట. ఈ మహాశ్రమల్లో వెర్రవేగిపోయి యూదులను మహాభయంకరంగా బాధలు పెట్టి యెరూషలేములో దేవునికి నిషిద్ధమైన నాశనకరమైన హేయ వస్తువును, వాడి విగ్రహాన్ని పరిశుద్ధ స్థలములో నిలబడతాడంట. ఎప్పుడు ఈ శ్రమల మహాశ్రమల కాలంలో వాడు వెర్రవేగిపోతాడు. వాడు భయంకరంగా శ్రమలకు గురి చేసి దానియేలు గ్రంథంలో గానికి ఒకటి ప్రతిమను నిలబెట్టి
షడ్రగు మేషగు అభిజ్ఞులు ఏమంటాడు, మీరు మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిలో పడేస్తాను అన్నట్లు వీడు ఈ పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన ఒక హేయమైన వస్తువు అనగా వాడి యొక్క ప్రతిమను అక్కడ నిలబెట్టి అప్పుడు ఇంకా ఇది లాస్ట్ అనమాట. ఇంకా నాకు మొక్కకపోతే మీకు మీ అంతు చూస్తా, మీకు భోజనం రాదు, మీకు నీడ్స్ ఉండవు, ఇంకేది ఉండదు, మీ ఇష్టం అన్నట్టుగా ఇంకా చివర అంత కఠినమైన పరిస్థితికి తీసుకొస్తాడు. ఆల్రెడీ దానియేలు గారు దీని గురించి ప్రవచించారు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎక్కడ ప్రవచించాడు? దానియేలు గ్రంథం తీయండి ఒకసారి, 11వ అధ్యాయం 31వ వచనంలో. దానియేలు గ్రంథం 11:31. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగచేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. చూడండి, యెరూషలేములో అనుదినము దేవునికి ఏం జరుగుతుంది? దహన బలులు ఇవన్నీ జరుగుతుంటే వాటిని ఆపేసి ఏం చేస్తాడంట? ఒక హేయమైన నాశనకరమైన వస్తువుని తీసుకొచ్చి అక్కడ నిలబెడతాడని ఆల్రెడీ అప్పట్లో దానియేలు గారు దీని గురించి ప్రవచించిన రీతిగా అక్కడ ఏమంటున్నాడు? దానియేలు చెప్పబడినట్లుగా ఇవన్నీ జరుగుతాయి అన్నట్లుగా ఇక్కడ యేసయ్య అక్కడ మాట్లాడుతూ నెక్స్ట్ 16లో ఏమంటున్నాడు చూడండి. యూదులలో ఉండువాడు కొండలకి పారిపోవును, యూదయలో ఉండువాడు మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసిపోటకు దిగకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు? మిద్దె మీద ఉన్నవాడు దిగకూడదు అని అంటే మిద్దె దేనికి సాదృశ్యంగా ఉంది? ఆత్మీయ అనుభవంలో ఒక మంచి స్థాయికి సాదృశ్యంగా ఉంది కదండి. అందుకే శిష్యులు కూడా ఏం చేశారు? మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ మిద్దె అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నారు. అట్లాగే మీరు ఆయన వచ్చే వరకు ఈ శ్రమల్లో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ మిద్దె అనుభవం నుండి మీరు దిగకూడదు. మీకు అన్నం పెట్టంరా, మీకు బియ్యం ఇవ్వరా, మీకు కూరగాయలు ఏమరా, ఇట్లాంటివన్నీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒక మిద్దె అనుభవంలో ఉంటారు. అప్పటికి ఆత్మీయతలో ఆయన వస్తాడు, మమ్మల్ని తీసుకెళ్తాడు అన్నట్లుగా. ఇప్పుడు ఈ చిన్న వాటికి, తుచ్చమైన వాటికి మీరు మిద్దె నుండి మీరు దిగకండి అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మిద్దె అనుభవం అంటే బిల్డింగ్ ఎక్కి కూర్చొని అక్కడ దిగద్దని కాదు. ఆత్మీయతలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎక్కిన తర్వాత మీరు అక్కడి నుంచి దిగకండి చిన్న వాటి కొరకు అనేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్, పొలములో ఉండేవాడు తమ బట్టలు తీసుకుపోవడానికి ఇంటికి రాకూడదు. ఎక్కడంట? పొలంలో కూర్చొని, అంటే ఈ లోకమైన పొలంలో కూర్చోమని కాదండి. ఆనాడు ఎలియాజరు, అబ్రహాము దగ్గరున్న ఎలియాజర్ ఏం చేశాడు? రిబ్కమ్మని తీసుకురావడానికి వెళ్తే ఇస్సాక్ ఏం చేస్తున్నాడని ఇంట్లో నా కోసం మంచి వైఫ్ని తీసుకొస్తున్నాడని మంచిగా రెడీ అయ్యి హెయిర్ స్టైల్స్ చేసుకుంటూ మంచిగా రెడీ అయిపోతూ హ్యాపీగా తిరగలేదండి. ఏం చేస్తున్నాడంట? పొలంలో కూర్చొని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు కదండి. సో అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, పొలములో ఉండువాడు. ఇక పొలములో అంటే ఆ యొక్క పొలము అనగా సంఘానికి సాదృశ్యమైంది. పొలము అనగా ఒకానొక ప్లేసెస్లో లోకముకు కూడా సాదృశ్యమైంది. ఆత్మీయ భాషలో సంఘము, లేకపోతే పొలము అనగా దేవుని యొక్క ఒక ఉన్నత స్థాయి. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రీతిగా దీన్ని చెప్పచ్చు. అయితే బట్టలు, స్నానం చేయడానికి బట్టలని, లేకపోతే ఆ పై వస్త్రం కొరకు, లేకపోతే దాని కొరకు మీరు ఇంటికి వెళ్ళకూడదు అనగా ఇల్లు ఈ లోకపు ఇల్లు గురించి ఇక్కడ ప్రభు మాట్లాడటం లేదు. కానీ పొలముల్లో ఉండువాడు తమ బట్టల్ని తీసుకోపోవడానికి ఇంటికి అనగా, ఇంకా ఇందాక మిద్దె మీద ఉన్నవాడు కింద దిగొద్దు అన్నట్లుగా దిగద్దు మీరు. ఇంకా ఇంటికనో అక్కడికి వాళ్ళు పిలిచారనో వీళ్ళు పిలిచారనో ఒక దగ్గర కూర్చొని ఎలియాజరు రిబ్కాను తీసుకొచ్చేంత వరకు ఆయన పొలంలో కూర్చొనే ఉన్నాడు. అట్లాగే ఆయన వచ్చేంత వరకు కూడా పొలంలో మీరు ఉండండి. బట్టలు తీసుకొస్తా, స్నానం చేయడానికి పోతా, ఆ షాప్కి వెళ్ళి బ్రెడ్ కొనుక్కొచ్చుకుంటా, ఇవన్నీ కుదరదు. పొలములో పని చేస్తున్నప్పుడు ఇంకొక జంటకు కూడా దేవుడు దర్శనం ఇచ్చాడు. గుర్తుందా మీకు? ఎవరో పొలములో కూర్చొని పని చేస్తుంటే అపోస్తుల మనోహ దంపతులు,
సంసోనును అక్కడ పొలంలో కూర్చున్నప్పుడు మనోహ దంపతులతో మాట్లాడి సంసోనును ప్రసాదించాడు. అవునా? సో పొలము అనేది ఒక దేవుని యొక్క దర్శనానికి, రాకడికి ఇలాంటివన్నీ కూడా సాదృశ్యమైంది. అందుకే అంటున్నాడు మీరు ఇంటికి అంటే అక్కడికి ఇక్కడికి ఇక ఒక స్థిరత్వం కలిగి మీరు భక్తిలో ఉండాలన్నది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ అయ్యో 19వ వచనం, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగుని గనక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. ఇక్కడ ఏమంటున్నాడు, ఆ మహాశ్రమలలో ఎలా ఉంటుంది? గర్భిణీలకి పాలిచ్చే వారికి శ్రమ. ఎందుకు శ్రమ అంటున్నాడంటే మీరు ఆ శ్రమ కలుగుని గనక పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని మీరు ప్రార్థన చేయండి అని అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఉగ్రత దినాలు భూమి మీదకి నాశనానికి కలిగించే ముందు, అంటే ర్యాప్చర్కి ముందు, పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత మిగిలిన సంఘాన్ని హింసిస్తాడు వాడు. ఈ మహాశ్రమలు అంటే ఈ శ్రమల్లో నిలకడగా స్థిరంగా ఉన్నవారు కొంతమంది పరిశుద్ధుల తర్వాత ఎత్తబడిన తర్వాత ఈ మహాశ్రమలు ఎవరికయ్యా వస్తాయి అంటే ఈ ర్యాప్చర్కి ముందు ఈ విడవబడిన సంఘము ఈ యొక్క మహాశ్రమలు అనుభవిస్తూ ఉంటుంది. ఈ శ్రమల్లో అనుభవించినప్పుడు సాతానుడు హింసించేటప్పుడు ఒకవేళ కొంతమందికి మారు మనసు వస్తే, అంతకుముందాక మారు మనసు లేదు శ్రమలో, సరే ఇప్పుడు మహాశ్రమ వచ్చింది, సాతానుడు భయంకరంగా హింసిస్తున్నాడు, ఇప్పుడు మారు మనసు వస్తే అంటే ఆ కొంతమంది జీవితాలు ప్రభు వైపు తిరిగినప్పుడు ఆ జీవితాలు ప్రభు వైపు తిరిగినప్పుడు వారిని కూడా ఆయన ఏర్పరచుకుంటాడంట. మరలా అంటే ఫస్ట్ వాళ్ళని తీసుకుంటాడు. ఇప్పుడు ర్యాప్చర్ రాగానే ఎవరైతే ఈ మహాశ్రమంలో మారు మనసు పొందుతారో వాళ్ళని తీసుకుంటాడంట ఫస్ట్. ఓకే అని ఇక్కడ ప్రభు మాటలు, వాడిని కూడా నేను ఏర్పరచుకుంటాను. అందుకే ఏర్పరచబడిన వారి నిమిత్తము శ్రమ దినములు కొన్ని తక్కువ చేయబడతాయి అంటున్నాడు. 22వ వచనం చదవండి ఒకసారి. ఆ దినములు తక్కువ చెయ్యబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనడు. చూసారండి, అంటే ఆ దినమున ఏమంటున్నాడు, ఒకవేళ శ్రమను కొంచెం తగ్గించకపోతే వాడి నిమిత్తము దినములు తక్కువ చేయబడును. అంటే ఎవరైనా మారు మనసు పొందితే వాడి శ్రమ ఏమవుద్ది, తక్కువ చేసి వాడిని తీసుకెళ్తాడంట. ఆ టైంలో కూడా లాస్ట్లో కూడా ఆయన అవకాశం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆ చివరి మినిట్లో కూడా అయ్యా అంటే మోకరిస్తే, దేవా అంటే ఖచ్చితంగా వాడిని కూడా ఆయన కనికరించి తీసుకెళ్తాడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. లేకపోతే ఏ శరీరం కూడా భూమి మీద కదండి నిలవకుండా అందరూ అదృశ్యమయ్యే భయంకర ఆ శ్రమలో ఆయన కనికరం చూడకపోతే ఎవరు కూడా సగానికి సగం కూడా అందరం ఇక్కడే విడవబడతాం, అందరం ఇక్కడే శ్రమలో ఉంటాం. కానీ ఆయన ఏమంటున్నాడు, కొంచెమైనా మీరు మారు మనసు పొందినా వాడి శ్రమ నేను చేస్తాను, తక్కువ చేస్తానని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ 23, ఆ కాలమందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనబరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవడైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినా వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినా నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో గద్దలు అక్కడికి పోవును. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆ శ్రమలు అంటే సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు రాని శ్రమ భూమి మీదకి రాబోతుంది అయితే అని యేసుప్రభు చెబుతూ 23 నుండి 26 అనగా ఆ రోజు శ్రమ అప్పుడు ఇక్కడ యేసుక్రీస్తున్నాడంట, పదండి ఆయన రక్షిస్తాడని, ఆయన దగ్గరికి ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని కొంతమంది చెప్తారు.
వారి మాటలు మీరు నమ్మకండి. మీరు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకోవాలా? ఇక్కడ కింద అన్నాడు కదా, అట్లాగే అరణ్యంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఏది మీరు నమ్మద్దు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆకాశము నుండి మెరుపు వచ్చి ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఎలా కనిపిస్తుందో, ఇప్పుడు మెరుపు వచ్చింది అనేది చాలామంది అక్కడున్న ప్రాంతాల్లో గుర్తించగలుగుతారు. అట్లాగే మెరుపు వచ్చినప్పుడు మీరు ఎలా గుర్తించగలుగుతారో, మనుష్య కుమారుని రాకడ వచ్చినప్పుడు మీరు అందరూ ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. కాబట్టి వాళ్ళెవరో వీళ్ళెవరో చెప్పినట్టు అక్కడున్నాడు, ఎక్కడున్నాడు, రూమ్లో ఉన్నాడు, అరణ్యంలో ఉంటాడంటే మీరు నమ్మద్దు అనేసి అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. 27లో గనక మనం చూస్తే, పీనుగు ఎక్కడ ఉండనో గద్దలు అక్కడ ఉంటాయి కదా, అట్లాగే మనుష్య కుమారుడు రాకడ మీ అందరికీ ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అనేసి అక్కడ డైరెక్ట్గా ఆయన ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ 29, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతి ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రం రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బూరతోనూ తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని పోగు చేతురు. చూసారండి, ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. ఆ దినములు, శ్రమ దినములు అన్నీ అయిపోయిన తర్వాత ఏం జరిగిద్దంట? శ్రమ దినములు ముగిసిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును. సూర్యుడు కాంతిని ఇవ్వడు, చంద్రుడు కదండి కాంతిని ఇవ్వడు, నక్షత్రాలు రాలిపోతూ ఉంటాయి, శక్తులు కదిలింపబడతా ఉంటాయి. మనుష్య కుమారుడి సూచన మీకు ఖచ్చితంగా కనబడుతుంది. ఆ టైంలో ఆయన మహామహిమతో మేఘారుడై వస్తున్నప్పుడు సకల ప్రజలు ఏమవుతారంట? రొమ్ము కొట్టుకుంటూ, ఏడుస్తూ, భయంకరంగా రోధిస్తూ ఆయన గుర్తించగలుగుతారంట. అలాగే దూతలు వచ్చి తమ పని తాను చేసుకుంటూ ఉంటాయి. ఆ చివరి నుండి ఈ చివరికి నిచ్చెన లేసేస్తాయంట. ఫాస్ట్గా నిచ్చెన లేసేసి ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నాడంటే ఇన్ని రోజులు ఈ యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో, ఈ జర్నీలో నమ్మకంగా ఉన్న వారిని, ఏర్పరచుకున్న వారిని, నమ్మిన వారిని, విశ్వసించిన వారందరినీ దూతలు ఏం చేస్తాయంట? పోగు చేసుకుంటా ఉంటాయంట. పోగు చేసుకొని మరి ఆయన రాకడికి అన్నిటిని కూడా సిద్ధపరచుకుంటా ఉంటారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ మాట ఆల్రెడీ యోహాను గారు కూడా చెప్పారు. ప్రకటన గ్రంథంలో 8, 12, 13 వచనాల్లో కూడా ఇలాగే చెప్తారు. అంటే యేసయ్య ముందు చెప్పేశాడు ఆల్రెడీ, మరలా యోహాను గారు ప్రకటనలో కూడా చెప్తా ఉన్నాడు. 8వ అధ్యాయం 12, 13 వచనాల్లో, శ్రమ ముగిసిన వెంటనే చీకటి, ఆ మాట ఒకసారి చదవండి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసములకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఆల్రెడీ యేసయ్య ముందు చెప్పేశారు శిష్యులతో. తర్వాత యోహాను గారికి కూడా ఆయన రాకడ గురించి ప్రత్యక్షంగా బయలుపరిచాడు. అయ్యో, ఇక్కడేమంటున్నాడు? రొమ్ము కొట్టుకుంటూ అయ్యో 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 అని అరుస్తారు అన్నట్టుగా ఆయన రాకడ యొక్క సూచనని యోహాను గారు కూడా ఎగ్జాక్ట్గా ఇవే మాటలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ 32వ వచనంలో కనుక చూస్తే ఇక్కడ అంజూరపు చెట్టు గురించి ఒక ఉపమానము ఇక్కడ ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంజూరపు చెట్టు గురించి ఉపమానం. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇక సమీపంగా ఉందని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనిడి. చూడండి, ఒక చెట్టును మనం చూసినప్పుడు అది ఎండిపోతుంటే ఇంకా నెక్స్ట్ ఏమంటారు? సమ్మర్ వస్తుంది, మంచిగా ఇగురు వస్తుంది, కాయలు వస్తాయి, పూత వస్తుందని మనం
ఎలాగో కనుక్కుంటాం, ఒక్కొక్క సీజన్ బట్టి ఒక్కొక్క చెట్టును బట్టి ఆ సీజన్లో ఇది ఎండిపోతుందంటే నెక్స్ట్ వస్తుందని ఎలాగ అనుకుంటారో, మీరు ఈ సూచనలు జరుగుతున్నప్పుడు ఏమనుకోవాలి? మీరు ఇవన్నీ జరుగుతున్నప్పుడే ఆయన సమీపంగానే ఉన్నాడు, ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడని మెలకువ కలిగి, ఏ మెలకువ చెప్పండి? ఆత్మీయ మెలకువ కలిగి మీరు ఉండాలి అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. తెలుసుకోండి, మీరు అక్కడే ఉన్నాడని తెలుసుకొని మీరు మెలకువ కలిగి ఉండండి. ఈ సూచనలు బట్టి ఆయన రాకడ సమీపంగా ఉందనే ఒక సత్యాన్ని మీరు గ్రహించండి అనేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సూచనలు? ఆల్రెడీ 4 నుండి 14 సూచనలు చెప్పాడు కదా. ఈ సూచనలు అన్నీ జరుగుతున్నాయంటే రాకడ సమీపంగా ఉంది, ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు అనే సత్యాన్ని మీరు గ్రహించండి అనేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంతేగాని పలానా టైంలో వస్తానని మాత్రము చెప్పనేమంటున్నాడు ఇక్కడ. 37-34 ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతింపవు. అయితే ఆ దినమును గురించి, ఆ గడియ గురించి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పరలోకమంది దూతలైనను కుమారుడైనను ఎరగరు. నేను వస్తానని చెప్తున్నాను, పలానా టైంకి వస్తాను మాత్రము చెప్పను, ఎందుకంటే నాకే తెలియదు. తండ్రికి తప్ప నాకు, దూతకు కాదు, పరలోకంలో ఉన్న ఏ స్టాఫ్కి ఎవ్వరికీ తెలీదు, తండ్రికి మాత్రమే తెలుసు. నాకు కూడా తెలీదు. ఆయన ఎప్పుడు పొమ్మంటే అప్పుడు నేను వస్తాను అన్నట్టుగా ఇక్కడ యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడండి. నెక్స్ట్ ఫోన్ తీసుకోండి ఫస్ట్. 37వ వచనాన్ని మనం చూద్దాం. నోవాహు దినములు ఎలాగుండును, మనుష్య కుమారుని రాకయు అలాగే ఉండును. జలప్రళయముకు ముందంటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు తాగుచు పెళ్లి చేసుకొనుతూ పెళ్లికిచ్చుచుండి జలప్రళయం నుండి అందరూ కొట్టుకుపోవు వరకు ఎరగకపోయిరి. అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఇక్కడ గనక మనము చూస్తే గనక 37 నుంచి 40 వరకు అక్కడ నోవాహు గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటున్నాడు కదా, నా రాకడ సడన్గా జరిగిద్ది అని అంటూ 40లో ర్యాప్చర్ ఎలా ఉంటుందో మాట్లాడుతున్నాడు. ర్యాప్చర్ ఎలా ఉంటుందో మాట్లాడుతూ నోవాహు దినముల గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే, అప్పుడు నోవాహు ఓడగడుతూ ఇదంతా కూలిపోతుందిరా, నా మాటినరా అంటే ఒక్కరైనా ఇన్ని సంవత్సరాల వర్షం రాందే ఇప్పుడే వస్తుందా? ఎందుకంటే వాళ్ళు పుట్టి ఎరిగిన దగ్గర నుంచి వర్షం అనే సూచన కాదు, వర్షమే చూడలే వాళ్ళు అన్ని ఇయర్స్. నువ్వు కొత్తగా చెప్పేస్తున్నావురా అన్నీ అన్నట్టు వాళ్ళు ఏం చేస్తున్నారు? తింటున్నారు, తాగుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి ఇస్తున్నారు. ఇవన్నీ జరిగిన ఎప్పుడు జలప్రళయం వచ్చే వరకు కూడా ఎవరికి సోయలేదు. మన భాషలో చెప్పాలంటే సోయ లేకుండా ఎంత చెప్పినా ఎరగకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వచ్చి తర్వాత జలప్రళయం వచ్చి కొట్టుకుపోవు వరకు ఎరగకపోయిరి. జలప్రళయం వస్తుందని. అలాగే మనుషుని రాకడ, మనుష్య కుమారుని రాకడ కూడా అందరూ తింటూ తాగుతూ ఇళ్ళు కట్టుకుంటూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. ఆ టైంలో అకస్మాత్తుగా ఆయన ర్యాప్చర్ ఉంటుంది అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాలమున ఎలా ఉంటుంది ర్యాప్చర్ అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఎత్తబడేటప్పుడు ఉండే సిచ్యువేషను. 2 పొలంలో ఉంటే ఒకడు ఉంటాడు, ఒకడు వెళ్ళిపోతాడు. 2 స్త్రీలు తిరగలి తిప్పుతా పిండి విసురుకుంటా ఉన్నారనుకో, ఒక స్త్రీ ఉంటుంది, ఒక స్త్రీ విడిచిపెట్టబడుతుంది. కావున ఏ దినమున మీకు ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకుగా ఉండండి అని ఇక్కడ మరలా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ సూచనలు వస్తున్నాయంటే ఇంకా ఆయన వస్తున్నట్టే. కాబట్టి ఆ టైంలో మీరు ఇంకా చాలా మెలకువ కలిగి ఉండండి అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉండే. ఎల్లప్పుడూ మీరు సిద్ధముగా ఉండండి అనేది ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము నియ్యడని మీరు ఎరుగుదురు. చూడు 43 ఒకవేళ ఒక ఇంటికి దొంగ వస్తున్నాడని యజమానికి తెలిస్తే ఊరుకుంటాడా? అలా నిద్రపోతూ ఉంటాడు. ఎట్లా ఉంటాడు? మెలకువగుండి కన్నము వేయనీయకుండా జాగ్రత్త కలిగి చూసుకుంటాడు కదా. అట్లాగే మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండండి.
మరలా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక దొంగ వచ్చేది యజమానుడు తెలిస్తే ఆయన దొంగతనానికి ఒకవేళ అన్ని ప్లాన్స్తో వచ్చినా ప్లాన్స్ చల్లకుండా ఉంటాయంటే వాడు మెలకుగా ఉంటే అది దొంగతనం కాదు. అట్లాగే మనుష్య కుమారుడు కూడా ఒక దొంగ వలె వస్తాడు. ఆయన అప్పుడు మీరు ఎట్లుండాలా, సిద్ధంగా ఉండండి అనేది అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును. 45 చదువుతున్నాను. బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద తనని వాని నుంచునని మీతో చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు తన యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచూనుంటే ఆ దాసుని కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండును. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఆల్వేస్ బీ ఏ వేక్, సిద్ధంగా ఉండండి అని మాట్లాడుతూ ఇక్కడ ఇంకొక ఉపమానంతో చెప్తున్నాడు. 45 నుండి 51లో ఒక యజమానుడు ఉన్నాడు అనుకోండి. అతడు తన యొక్క పనివాడి ఇంటికి వచ్చి ఒక వ్యక్తి ఇంటికి వచ్చేసి ఏమన్నాడు, తన యావదాస్తిని తన ఇంటిని అంతా కూడా వాడి చేతిలో పెట్టి వేరే దేశం వెళ్ళిపోయాడు. వేరే దేశం వెళ్ళిపోయి మరలా యజమానుడు తిరిగి వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాడా? ఫోన్ చేయకుండా ఏం చేస్తున్నాడు, నేను వస్తున్నాడని చెప్పకుండా సడన్గా వచ్చేసాడంట యజమానుడు. సడన్గా వచ్చేసరికి చూసేటప్పటికి దాసుడు ఎలా ఉన్నాడు, ఒకవేళ తన పనివారిని బాగా చూసుకుంటూ, ఎందుకంటే యజమానుడు పనివారిని అందరినీ కూడా ఇతనికి పనివాని అంటే ఒక మేనేజర్ పోస్ట్లో పెట్టెళ్ళాడు. మన భాషలో చెప్పాలంటే పనివారందరినీ కూడా జాగ్రత్త చూసుకో, టైం టు టైం శాలరీస్ ఇవ్వు, మంచిగా వారిని చూసుకో అనేసి ఇంటిని పనివారిని అందరినీ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఒకరోజు సడన్గా వచ్చేసరికి పనివారిని ఒకవేళ నమ్మకంగా చూసుకుంటూ ఆ ఇంటిని కనుక నమ్మకంగా చూసుకుంటే ఏం చేస్తాడంట యజమానుడు, ఇతడు ఇంత నమ్మకంగా, నేను సడన్గా వచ్చినా నమ్మకంగా పని చేశాడు కాబట్టి యావదాస్తిని అంతటినీ పనివాడి చేతిలో పెడతాడంట. ఇఫ్ ఒకవేళ నా ఇష్టానుసారంగా వీళ్ళంతా నా యొక్క ఏమంటారు పనివారు కాదు, బానిసలు, వీళ్ళంతా నా బానిసలు, నేనే ఓనర్ని అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు తాగి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కొడుతూ, కొంతమందిని చూడండి పనివారిని భలే కొడతా ఉంటారు కదండి. సో అట్లాగే తాగి ఇష్టం వచ్చినట్లు ఒకవేళ పనివారిని కొడుతూ వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళకి శాలరీస్ ఇవ్వకుండా వాళ్ళని బాధ పెడుతూ ఉన్నప్పుడు యజమానుడు వచ్చి ఫస్ట్ వాడిని ఏం చేస్తాడంట, కఠినమైన కదండి నరకంలో వాడిని ఫస్ట్ భయంకరమైన శిక్షకు వాడిని అప్పగిస్తాడంట. ఇఫ్ యజమానుడు వచ్చేసరికి నమ్మకంగా పనివారిని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటుంటే అతడికి యావదాస్తిని ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఒకవేళ ఇష్టం వచ్చినట్టు తాగుతూ పనివారిని కొడుతున్నాడు అనుకో, ఏం చేస్తాడు, తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడంట. నరకంలో ఏముందండి, పండ్లు కొరుకుటను ఏడుపు అక్కడ ఉంటుంది అనేసి అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ భయంకరమైన ఏడుపు అవన్నీ ఉంటావి అని అక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ యజమానుడు ఎవరు, నా మాటలు ముగిస్తున్నాను, జాగ్రత్త వినండి. యజమానుడు ఎవరు, యేసయ్య. ఇల్లు ఎవరండి, ఇల్లు మనకిచ్చిన ఈ భూమి కదండి. మనము భూమి మీద జీవిస్తుండగా నమ్మకంగా జీవిస్తున్నాం అనుకోండి. ఈ నమ్మకంగా జీవిస్తున్నప్పుడు ఆయన వస్తే సమస్త భూమి మీద అధికారం ఇస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడు 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది కదండి. ఈ జడ్జిమెంట్ అన్నీ అయిపోయిన తర్వాత మంచి పరిపాలన, 1000 ఏళ్ళ పరిపాలన ఉంటుంది. ఆ పరిపాలనలో మనకి ఈ భూమి మీద సమస్త జనుల మీద ఏం చేస్తారు, అధికారాన్ని అనుగ్రహిస్తాడంట. అప్పుడు నమ్మకంగా ఉంటే. ఇఫ్ ఒకవేళ తిని తాగితే ఇష్టం వచ్చినట్టుంటే నిత్యాగ్నిలో పడేస్తాడు. కాబట్టి జాగ్రత్త.
ఆల్వేస్ మెలకువగా ఉండండి అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా ర్యాప్చర్కి ముందు జరుగుతాయి. రాకడ సూచనలు ఇలా ఉంటుంది, ఎవరికి తెలియకుండా వస్తాడు, నమ్మకంగా ఉండాలి ఆయన పనిలో ఆయన ఇంటిలో అనేది ఇక్కడ ప్రభు వారికి అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. ఇంతటితో 24వ అధ్యాయాన్ని కూడా మనము కంప్లీట్ చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా దేవుడు యొక్క వాక్యము మనం అందరము జాగ్రత్త కలిగి జీవించే ఆ కృప ప్రభు ఈ రాత్రి మనకు దయచేయునుగాక. ఆమె మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఇది శిష్యులతోనే కాదండి, డైరెక్ట్గా ఈరోజు మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సూచనలు చెప్తా ఉన్నాడు. ఆత్మీయతలో మనం ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలనేది 23లో పరిశీలన శాస్త్రంలో భయంకరంగా ఆయన దూషిస్తున్నాడు. ఈరోజు వాక్యానుసారమైన జీవితాలు మనకు లేకపోతే చెప్పేవారిగా కాదండి, క్రియలు చేసేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆఫ్ కోర్స్ యు నో ఆల్ ద బైబిల్, నీకు బైబిల్ అంతా తెలిసి ఉండొచ్చు, వాక్యం తెలిసి ఉండొచ్చు, కానీ ప్రభు అంటున్నాడు నువ్వు బోధించేవాడిగానో చెప్పేవాడిగా కాదు బిడ్డ, నువ్వు ప్రకటించేవాడిగా ఉండాలి, నువ్వు పాటించేవాడిగా ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. 24లో ఆయన సూచనలు అన్నీ మనకు చెప్పి ఉన్నాడు కదండి. సో జాగ్రత్త కలిగి మన ఆత్మీయ జీవితంలో మిద్దె మీద నుండి కిందకు దిగకుండా, పొలముల్లో నుండి బయటికి రాకుండా ఆయన ఇంటిలో నమ్మకమైన పాత్రగా ఉండాలని అడుగుదాం. అయ్యా మీకు స్తోత్రాలు. ఈ 2 అధ్యాయాల ద్వారా మా అందరితో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, నీ కృపను సమాధానాన్ని ఎంతగానో కుమ్మరించారు. మీకు స్తోత్రాలు. ఇటు వాక్యము మేము పాటిస్తూ జీవించగలిగే ఆ కృపను మాకు దయచేసి దీవెనకరంగా మమ్మల్ని మార్చి మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్.